సో ఇలా తెలిసింది అశోక గురించి. అశోక గురించి ఫస్ట్‌లో మేము హైదరాబాద్‌లో రాకముందు సెర్చ్ చేసామనమాట. కాకపోతే ఏంటంటే ఇంక అక్కడ దగ్గరలో ఉన్నది చూసుకున్నాము. ఇది చాలా దూరం ఉందనే ఆలోచనతో వేరే దానికి వెళ్ళాము. కానీ నేనక్కడ అంత చేంజెస్ అయితే చూడలేదు. అక్కడికి దగ్గరలో ఉన్న థెరపీ సెంటర్ తీసుకున్నాము. ఓకే. బట్ అంత చేంజ్ అయితే మాకు కనిపించలేదు అప్పుడు. సో సిట్టింగ్ టాలరెన్స్ కూడా అంత పెరగలేదు. ఏజ్ నుంచి స్టార్ట్ అయింది పాపకి థెరపీస్? 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది. 6 ఇయర్స్, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇప్పిస్తా ఉన్నారు. యెస్. సో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి పాపకి మేజర్? సెట్టింగ్ టాలరెన్స్ అయితే ఉండేది కాదు. Hmm. హైపర్ యాక్టివిటీ కూడా ఉండేది. హైపర్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉండేది. అంటే అబ్జర్వ్ చేసేది కాదు. ఏదైనా థింగ్స్ ని ఆకలేసి అరగడం అవన్నీ అంతా లేవు. బట్ విజువల్ ఐ కాంటాక్ట్, విజువల్ ఐ కాంటాక్ట్ కూడా అవి లేవు. ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉండేది. అంటే ఇప్పుడు 100% ఒక 5% అలా ఉండేది కానీ ఐ కాంటాక్ట్ అసలు పూర్తిగా లేదు. అసలు అండర్స్టాండింగ్ కొంచెం లైట్ గా, అది కూడా 100% లో 20% అలా ఉండేదన్నమాట. అది లిటిల్ బట్ ఇంప్రూవ్ అయింది ఇక్కడికి వచ్చాక. ఇక్కడ 2 months కంప్లీట్ అయిందా? 2 months కంప్లీట్ అయింది. ఆ 2 months లో నేను తన అండర్స్టాండింగ్, ఆకలేస్తుందనే ప్లేట్ తీసుకోవడం, వాటర్ నువ్వు తాగాలి అంటే కొంచెం మేము సపోర్ట్ ఇస్తే తాగడం, అండ్ మెట్లు స్టైర్స్ ఎక్కడం దిగడం, అండ్ పార్క్ లో ఉంటాయి కదా, జారుబల్ల ఉంటాయి కదా, వాటిని ఎక్కగలుగుతుంది. కొంచెం వెనక సపోర్ట్ ఇస్తుంటే ఎక్కుతుంది కొంచెం. అలాంటివి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే చూసాను. ఐ కాంటాక్ట్ 50% పెరిగింది. చూస్తుంటే సూటిగా చూస్తుంది ఇట్లా మొహం వైపు. అంటే ఒకేసారి ఇలా భయపడిపోయేలాగా ఇలా చూస్తుంది అనమాట. చాలా వరకు ఐ కాంటాక్ట్ అయితే పెరిగింది. ఇంకొంచెం పెరగాలని చూస్తున్నాం. అండర్స్టాండింగ్ ఎంత పెరిగింది ముందుకి? అండర్స్టాండింగ్, అది తిడితే గిచ్చేస్తుంది, తిడితే కొడితే అలాంటివి చేస్తే కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అనమాట. సో ఎలా జరుగుతున్నాయి థెరపీస్ అయితే బాగున్నాయి. స్పీచ్ కూడా ప్లాన్ చేస్తున్నాము, చూసి జాయిన్ అవుతాం. మనకి మేజర్ గా నేమ్ కాల్ రెస్పాన్స్ లేదు అండ్ కాపీయింగ్ ఇమిటేషన్స్ లేకుండే. కాపీ ఇమిటేషన్స్ ఉన్నాయి బట్ చాలా తక్కువ ఉన్నాయి. నవ్వు ఇప్పుడైతే చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాయి. అంటే ఈవెన్ దో తను చిన్న పాప టీవీలో చూసి యోగా చేస్తే తిను కూడా అదే మ్యాట్ మీద నుంచొని ఇలా చేతులు పెట్టడం, తను ఏం చేస్తుందో అవి చేయడానికి రాకపోయినా లిటిల్ బిట్ ట్రై చేస్తుంది. ఇవి అయితే ఇంప్రూవ్ అయ్యాయి మేజర్ గా. నేమ్ కాల్ రెస్పాన్స్ ముందుకి ఇప్పటికి నేమ్ కాల్ రెస్పాన్స్ పూర్తిగా వచ్చింది అయితే నేను చెప్పలేను. ఒక 50% వచ్చింది. కొంచెం 3 times 4 times పిలిస్తే 5th time అయినా రావడానికి వస్తుంది, ట్రై చేస్తుంది. ఒక్కొక్కసారి ఇంకా అది కూడా రాదు, ఎందుకంటే తన మూడ్ స్వింగ్స్ బట్టి ఉంటుంది అనమాట. నేమ్ కాల్ రెస్పాన్స్ ముందు అంత ఉండేది కాదు, పిలుస్తున్నా అంత రెస్పాండ్ అయ్యేది కాదు. సో ఓవరాల్ గా ఈ విజువల్ సీకింగ్ లో, విజువల్ స్ట్రీమింగ్ లో ఏమైనా ఇంకా డిఫరెన్స్ ఉందా? విజువల్ స్ట్రీమింగ్ అంటే ఓకే, బెటర్. ముందుకి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకొంచెం అయినా ఇంప్రూవ్ అవ్వాలి ఇంకా. సో ఓవరాల్ గా ఎలా జరుగుతున్నాయి థెరపీస్? అయితే బాగున్నాయి, కొంచెం సాటిస్ఫై అయ్యాను నేనైతే. ఓకే, పర్లేదు.